మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. నారాయణపేట జిల్లా కొస్గి మున్సిపాలిటీలో ఏర్పాటు చేసుకున్న భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నాగులపల్లి ప్రతాప్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ కొస్గి మండలంలో మున్సిపల్ ఎలక్షన్లలో ఏ రకంగా విజయం సాధించాలి, పార్టీ పరిస్థితిని ఏ రకంగా ఉంది, ఏ వార్డు ఏ విలేజ్ లో పార్టీ లీడ్లో ఉంది, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న విధానాలను ప్రజలకు తెలియజేస్తూ కాంగ్రెస్ కు గట్టి పోటీని ఇచ్చి భారతీయ జనతా పార్టీ విజయం సాధించాలని మాట్లాడారు. కార్యకర్తల అభిప్రాయాలు సూచనలు తీసుకొని భవిష్యత్తు ప్రణాళికను రూపొందించారు. మరి దుద్దాల మండల పార్టీ అధ్యక్షుడు రాములు గారు, మరి నాతో పాటు ముఖ్యులందరికీ పేరు పైన నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా వీళ్ళిద్దరికి సన్మాన కార్యక్రమంతో పాటు ప్రతి గ్రామం లోపల రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల లోపల పార్టీ తరఫున పోటీ చేయాలి ఖచ్చితంగా అని చెప్పడానికి ఈరోజు ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసినాం. ఇదే విధంగా కోడంగల్ నియోజకవర్గం లోపల ప్రతి మండలం లోపల శివరాత్రి తర్వాత ప్రతి మండలం లోపల వారానికి 2 మండలాల లెక్కన ఇదే సమావేశాలు నిర్వహించడానికి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు డి.కే.ఆర్. నాయకత్వం లోపల ఆదేశం రావడం జరిగింది. అందుకే ప్రతి నాయకుడు ప్రతి ముఖ్య కార్యకర్త అంతా గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో ఉండి ఎవరైతే సర్పంచ్ ఎన్నికకు సిద్ధంగా ఉన్నారో, ఎవరైతే వార్డు మెంబర్కి సిద్ధంగా ఉన్నారో, ఎవరైతే ఎంపీటీసీ సిద్ధంగా ఉన్నారో, ఎవరైతే జడ్పీటీసీ సిద్ధంగా ఉన్నారో వాళ్ళని తయారు చేసి వాళ్ళందరూ ఫాలోఅప్ చేసి ఖచ్చితంగా మమ్మల్ని తిరగాలనే ఆదేశం గౌరవ పార్లమెంట్ సభ్యురాలు మన జాతీయ పార్టీ ఉపాధ్యక్షురాలు అరుణమ్మ గారి ఆదేశాలు రావడం జరిగింది. ఎందుకంటే నియోజకవర్గం లోపల మన కోడంగల్ ఎమ్మెల్యేనే రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి కోడంగల్ లోపలనే రుణమాఫీ కాంగ్రెస్ నాయకులకు కూడా రాలే, రైతు బంధు రాలే. అంటే రకరకాలుగా చెప్పుకుంటూ పోతే ఏమైతే హామీలు ఇచ్చినాడో ముఖ్యమంత్రి అన్నీ విఫలమైపోయిండు. ప్రతి వర్గాలు అభివృద్ధి ఫలాలు కానీ సంక్షేమ ఫలాలు కానీ ఎక్కడో రాష్ట్రం ఏమూల రాదు, కోడంగల్ నియోజకవర్గంలో రావడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రజలు గ్రహిస్తున్నారు. ప్రజల మధ్యలో మనము భారతీయ జనతా పార్టీ నాయకులం అందరం ఉండి ఖచ్చితంగా ఏవైతే వాళ్ళు హామీలు ఇచ్చినారో ప్రభుత్వం నుంచి అది అడిగే హక్కు మనం అందరి తరఫున మనం వాళ్ళని తయారు చేసి మనం అడగాలి. ప్రతి సమస్యను మనం ప్రజల మధ్యలో మాట్లాడాలని చెప్పి ఉద్దేశంతో ఈ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడ లేని విధంగా ఈరోజు ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ కోస్గి మండలం లోపల చంద్రమంచ గ్రామానికి ఇచ్చింది. అదేవిధంగా మిగతా గ్రామాలకు ఇవ్వలే. ఎందుకంటే ఆయన విభజించి పాలించే విధంగా చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలకు వ్యతిరేక పార్టీ అయింది, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంది, ప్రజలకు నష్టం చేసే విధంగా, రైతులకు నష్టం చేసే విధంగా, ఇక్కడ ఏ ప్రభుత్వం చేయని విధంగా, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయడం జరుగుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏదైతే మీరు గత ఎంపీ ఎన్నికల లోపల ప్రతి ఒక్కరూ ఏ విధంగా పిడికిలు బిగించి ఖచ్చితంగా భూత్ స్థాయి నుంచి మండల స్థాయి వరకు కోడంగల్ నియోజక స్థాయి వరకు ఏ విధంగా పనిచేసినామో అంతకంటే రెట్టింపు విధంగా పార్టీ మన అధిష్టానం అని ఎట్టుంటుంది, మన నాయకులు మన ఎట్టుంటారు. అరుణమ్మ గారి నాయకత్వం లోపల కోడంగల్ నియోజకవర్గం లోపల ఖచ్చితంగా ప్రతి వార్డు మెంబర్కి వెళ్ళి ఎంపీపీ జడ్పీటీసీ వరకు మన కౌన్సిలర్ నుంచి మన చైర్మన్ వరకు ఖచ్చితంగా కోడంగల్ నియోజకవర్గం లోపల భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసే విధంగా ఈరోజు పనిచేయాలి. సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మనం ప్రతి గ్రామానికి ప్రతి బూతుల 10 నుంచి 20 మంది యువకులు రోజువారీగా ప్రచారం చేస్తూ రోజువారీగా ప్రతి కార్యక్రమాన్ని గౌరవనీయులు ప్రధానమంత్రి 3వసారి ముచ్చట గెలిచినటువంటి నాయకుడు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రతి గ్రామ పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీ నిధులు కానీ రైతు వేదికలు కానీ మరి శ్మశాన వాటికలు కానీ సీసీ రోడ్లు కానీ ఉపాధి కూలీలు కానీ మనం ఇచ్చే రేషన్ బియ్యం కానీ ప్రతిదీ ప్రధానమంత్రి గారు. కాబట్టి ఇది ప్రజలకు అందరూ తెలిసిపోయింది. కాబట్టి మనం ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో తిరిగి రేపు జరగబోయే స్థానిక ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీ అరుణమ్మ గారి నాయకత్వం లోపల కోడంగల్ నియోజకవర్గం లోపల అత్యధిక స్థానాలను గెలిపించాలని చెప్పి సందర్భంగా వచ్చిన నాయకుల కార్యకర్తలకు పేరు పైన నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలుస్తున్నాం. భారత్ మాతాకి భారత్ మాతాకి జై హింద్, జై భారత్, జై నరేంద్ర మోడీ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో
కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.